అఘాయిత్యం చేసేటువంటి ఆలోచన మానవ మృగాలకు ఎందుకు మనం డయాస్ల మీదకి వెళ్తున్నాము, మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాము. ఆ సమస్యమెంట్ ఏముంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. పనిష్మెంట్ తెలియక కాదు, మళ్ళీ అంటే సమస్యకు ఇదో వారి నాన్నగారి గద్దరన్న కూతురు వారు గద్దరన్న గారి అన్ని పుచ్చుకున్నారు. సో గద్దరన్న లేని లోటు మనకి వాళ్ళ వారి కూతురైన వెన్నెల గారు మనకు కనబడుకుంటారు. గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ ఫోరం చైర్పర్సన్ ఉమా అత్తమ్మ గారు, నన్ను పర్టికులర్గా మన అత్తమ్మనే నన్ను పిలువని ఖచ్చితంగా చెప్పిన అత్తమ్మ గారికి వందనాలు. ఎందుకంటే గద్దరన్నకి రాఖీ కట్టిన చెల్లి గద్దరన్న చెల్లి. నేను చెల్లిని గద్దరన్నప్పుడు నాకు ఖచ్చితంగా నువ్వు అత్తమ్మని పిలవాలి, ఎందుకంటే ఆయన చెల్లెగా నేను ఆయన ఆశయాలను స్త్రీ కోసం నిలబడి స్త్రీల కోసం మహిళల కోసం ముందుకెళ్తున్నాను అని మామూలుగా ఆంటీలు అక్కలు అని కాకుండా నన్ను అత్తమ్మ పిలువన్నారు. కాబట్టి అత్తమ్మ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అట్లాగే ఈ అసోసియేషన్ ఆర్గనైజర్స్కి, అక్కలకి, అదర్ ఇన్వైటీస్ ఎవరైనా వేద మీద ఉన్నారు వాళ్ళందరికీ, అట్లాగే మన తెలంగాణ చైర్పర్సన్ శారదక్క గారికి, పెద్దలందరికీ పేరు పేరున మీ చెల్లి మీ వెన్నెల తరఫున పాదాభివందనాలు. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, అమ్మలు, అక్కలు, తండ్రి సమానులు, చిన్న చిన్న చెల్లిళ్ళు, చిన్నారి బిడ్డలు, మీ అందరికీ కూడా విప్లవాల వందనాలు. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒకరోజు మహిళల గురించి కేటాయించుకొని మహిళల గురించి మాట్లాడవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అట్లాగే సాహసం, ధైర్యం, ప్రతిఘటన, చైతన్యం, ఆత్మవిశ్వాసం, శక్తి, సమర్థత, కష్టాలను ఎదిరించి విజయ కేతనాలను అందుకొని విజయ జెండాలను ఎగిరేసి తమ కోసం కాదు, తమ ప్రజల కోసం, తమ మహిళా మనుల కోసమని జీవితాలను అంకితం చేసిన మన తెలంగాణ వీర వనితలను మరొకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళ పేర్లను చిన్నగా చదువుతున్నాను. చాకలి ఐలమ్మ గారు, ఈశ్వరిబాయి గారు, సదా లక్ష్మి గారు, మల్లు స్వరాజం గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఆరుట్ల కమలాదేవి గారు, అట్లాగే బెల్లి లలితక్క గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే మన విమలక్క, మన ఉమా అత్తమ్మ, అట్లాగే ఇక్కడ చైర్పర్సన్ గారు ఉన్న శారదక్క, ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో భాగమైనాము. అసలు ఈనాటికి కూడా మానవ జన్మని చూసుకుంటూ వస్తుంటే, మన స్వతంత్రంని చూసుకుంటూ వస్తుంటే కూడా ఈనాటికి కూడా స్త్రీని రెండో పర్సన్గానే ట్రీట్ చేస్తాం. అంటే మొదటి ప్లేస్ ఇవ్వలేదు, అట్లా అని మనం మొదటి ప్లేస్ అడుగుతలేము. మనం వాళ్ళ పైననో వాళ్ళ కిందనో ఉండదలుచుకోలేదు, పక్క పక్కన ఉండాలనుకుంటున్నాం, అంతే కదా. మనం సమానత్వం కోసం ఈనాటి కూడా పోరాటం జరుగుతున్నది. ఒక ముఖ్యమైనది మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేయాల్సింది ఏంటంటే, స్వాతంత్ర ఉద్యమం నుంచి, ఒక రైతు కూలి ఉద్యమం నుంచి, ఒక మహిళ మాదక ద్రవ్యాల కోసం వ్యతిరేకంగా సారా వ్యతిరేక ఉద్యమం నుంచి
అట్లాగే ఒక తెలంగాణ ఉద్యమం కూడా ఎవరున్నారు ఒక వెన్నుముకలాగంటే ఎవరున్నారు? మనమే స్త్రీలున్నాము. ఎందుకంటే మేము ఇల్లును చూసుకుంటాము, మీరు ఉద్యోగం పోయినా పోకపోయినా, నెల జీతం ఇచ్చినా ఇయ్యకపోయినా, మీరు తెలంగాణ కోసం అమరులైనా పర్లే, మేము ఈ ఇంటి దీపాన్ని నిలబెడతాము, ఈ ఇంటిని సంరక్షించుకుంటాము, ఈ ఇంటిని మరో ఉద్యమంగా తయారు చేస్తామని శపథం తీసుకొని వెన్నుముక్కై నిలబడింది ఆనాటి స్వాతంత్ర ఉద్యమం తీసుకొని ఈనాటికి వరకు కూడా అని మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేస్తూ ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుతున్నాను. తర్వాత ఇందాక ఈనాటికి కూడా పెద్ద స్థాయిలో చదువుకొని విజ్ఞానం విపరీతంగా పెరిగిన క్షణాల్లో కూడా ప్రతి నిమిషానికి ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురవుతుంది, ప్రతి నిమిషానికి ఒక మానసిక ఒత్తిడికో మానసిక టార్చర్కో గుడివై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్క నిమిషానికి అణిచివేత అవమానానికి స్త్రీ లోనవుతున్నారు. దానికి కారణాలు ఏంటి అని దానికి జవాబు చెప్పాల్సింది ఎవరు? దాన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు? దాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? దాని ఉద్యమ మాట పట్టాల్సింది ఎవరు? గద్దరన్న మాటగా ఎక్కడైతే అణిచివేతుంటుందో అక్కడ తిరుగుబాటు గీతమే కావాలి. మనం అణిచివేయబడుతున్నాం కాబట్టి మనమే తిరుగుబాటు గీతం కావాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. సో మనమే చెప్పాలి స్త్రీ గురించి, మన బిడ్డలకు చెప్పాలి. ఇంట్లో సమానత్వము, ఆడపిల్ల బాసాలు ఉంటే మగ పిల్లవాడు కడిగి సదిరి పెట్టాలి. అది మేము ఇంట్లో గద్దరిని ఇంట్లో చేసిందే. మా పెద్దన్న వాకిలు ఊడిస్తే చిన్న సాన్పు చల్లితే నేను ముగ్గు పెట్టేదాన్ని. ఒకరోజు నేను వాకిలు ఊడిస్తే ఇంకొకన్న సాన్పు చల్లి ఇంకొకన్న ముగ్గు పెట్టేవాడు. ఒకరు బాసాల్లో ఉంటే ఒకరు సదిరి పెట్టేవాడే మొదలు పెట్టాలి. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద రోల్ ఆఫ్ ద ఉమెన్ ఇట్ సెల్ఫ్. ఒక సమాజ నిర్మాణానికి మొదటి పాత్ర, మొదటి భాగం, అత్యున్నతమైన భాగం పోషించేది స్త్రీయే. ఒక సమాజ నిర్మాణానికి కానీ ఒక సమాజ కూల్చివేయడానికి కూడా స్త్రీ మొదటి పాత్ర వహిస్తుంది. కాబట్టి మనమే మన సమాజాన్ని నిర్మించుకుందాం, మన ఇంటి నుంచి మొదలు పెడదామని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, పిలుపునిస్తున్నాను. ఇంకా చూసుకుంటూ పోతే ప్రభుత్వంలో భాగమైనాం కాబట్టి మీకు ఒక చిన్న నివేదిక మీ ముందు, ఒక పాట పాడే ముందు, పాడాలా పాట? ఒక పాట పాడే ముందు మీకు ఒక చిన్న నివేదిక మీ ముందు పెట్టబోతున్నాను. తెలంగాణ ఎన్నో త్యాగాలు చేసిన తెలంగాణ, కన్నీళ్లు శ్రమని నెత్తుడు చుక్కను దారపోసి ప్రపంచంలో ఏడా లేని విధంగా త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ, యుద్ధాలు చేసి సాధించుకున్న తెలంగాణ కాదు, మారణ హోమం జరిగి సాధించుకున్న తెలంగాణ కాదు, ఒక పాటతో సాధించుకున్న తెలంగాణ. మహిళలు, స్త్రీలు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, అమ్మలు, అక్కలు కలిసి సాధించుకున్న తెలంగాణ భౌతిక తెలంగాణనే ఏర్పడింది. దాని సామాజిక తెలంగాణ ఏర్పడాలని మనం ప్రజలంతా మరొకసారి నిర్ణయించి కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నందుకు మన రేవంత్ అన్న పట్ట పదవి తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా స్త్రీలే ఇంటి దీపం. ఒక స్త్రీ, ఒక ఇంటిలో స్త్రీ చదువుకుంటే, ఒక ఇంటిలో స్త్రీ సామాజికంగా నిలబడితే ఆ ఇల్లు నిలబడుతుంది, ఆ సమాజం నిలబడుతుంది, ఆ రాష్ట్రం నిలబడుతుంది అనే ఒక దృఢ సంకల్పంతో ఒక్కొక్కటిగా స్త్రీల కోసం పథకాలు కానీ సామాజిక అవసరాలకు సంబంధించిన కానీ ఏ విధంగా ప్రభుత్వం చేస్తుందో అదొక చిన్న నోట్ లోపల చెప్తాను. మనకు తెలిసిందే ఫ్రీ బస్సు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కర్ణాటక తర్వాత మనమే ఫ్రీ బస్ పెట్టుతున్నాము. అప్పుడప్పుడు నేను కూడా డీజిల్ ఖర్చు ఎక్కువైతుంది, మా డ్రైవర్ అన్న యాబ్సెంట్ అయిందంటే మనకు బస్సు ఉంది కదని మంచిగా ఇప్పుడు ఒక 20 సార్లు బస్సు ఎక్కిన సంవత్సరం లోపల. సో నాకు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా బస్సు ఎక్కేసి వచ్చేస్తాను. సో ఇది బస్సు ఎక్కి రావడమే అంటే ఒక చెల్లి ఉంది నా ఇంట్లో, సొంత చెల్లి ఏం చేసినట్టు హ్యాపీగా తను క్లాస్కి వెళ్తుంది. అయితే డబ్బులు ఏమైనా కావాలా అంటే ముందు మొహమాట పడేది నన్ను అడగడానికి, అటు ఇటు తిరిగేది. మనం స్త్రీలు అలాగే చేస్తాం అడగాలంటే, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా. సో ఇప్పుడు అక్క నేను వెళ్ళిపోతున్నా అంట, అరే 500 చిల్లర ఉన్నాడు, లేదక్క ఆధార్ కార్డు ఉంది అంట. అంటే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎంత అద్భుతంగా పెరిగిందంటే
తల్లిని అడగం మనం, తండ్రిని అడగము మనం. ఎన్ని కష్టాలు ఉన్నా సరే మన సమస్య మనం తీర్చుకొని పోతాం. అంత వ్యక్తిత్వం ఉన్న మనుషులకు ఆ మర్యాదని గౌరవాన్ని దక్కించింది మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారు. దాంట్లో నేను కూడా భాగమయ్యాను. అట్లాగే 500 సిలిండర్ పేదలకు 1000-1100 అంటే ఎంత భారం అంటే 500 అంటే 500 చిట్టి, మిగిలిన 500 చిట్టి వేసుకుంటున్నారు. ఇంట్లో పని చేస్తున్న వంటక్క కానీ పనక్క కానీ వాళ్ళందరూ వాళ్ళు జమ చేసుకొని 5,000 జమ చేసుకొని వాళ్ళ బిడ్డ ఇప్పుడు 5,000 10,000 జమ చేసుకొని బిడ్డ కానుపుతూ ఉంటే అక్క నేను ఈ పైసలతో జమ చేసుకున్నాను చెప్తున్నాను. ఇది లైవ్ ప్రాక్టీస్. ఏం చేసిండ్రు చెప్పడానికి. అట్లాగే వెళ్తే ఇప్పుడు రానున్న టైంలో చూస్తే లెదర్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆటో ట్రైనింగ్స్, ఉమెన్ కి ఆటో ట్రైనింగ్స్ 1 year గా చేయడం జరిగింది. రోజు 150 మంది మహిళలకు బస్సు కొనుగోలు చేసి బస్సు ఓనర్గా తయారు చేసి బస్సులని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇనాగ్రల్ చేయబోతున్నాయి. అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న మహిళలకు అందరికీ ఇంద్రమ్మ బీమా అంటే వాళ్ళ కుటుంబంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న మహిళ చనిపోతే లేకపోతే కుటుంబంలో పెద్దల ఎవరైనా చనిపోతే బీమా ఇవ్వడం జరుగుతుంది. అది 10 లక్షల బీమా పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఈ మహిళా దినోత్సవం రోజు 300 నుంచి 400 మహిళలకు ఎవరైతే వాళ్ళ కుటుంబాల సంవత్సరం నుంచి కుటుంబాలలో మరణించిన వాళ్ళకు ఆ బీమా 10 లక్షల బీమా చెక్కులను ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే చూస్తే భవన నిర్మాణాలు, ఇంద్రమ్మ ఇల్లు పట్ట స్త్రీల 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మనకు ఆరోగ్య బీమా కూడా స్త్రీకే మొదట ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే చూస్తే సంవత్సరం నుంచి రాసిన పాట 47 ఏళ్ల ముందు రాసిన పాట 47 ఏళ్ల ముందు రాసిన పాట. ఈ పాట మనం వింటే ఇప్పటికీ మన కన్నీళ్ళు వస్తాయి. ఇప్పటికీ స్త్రీ బతుకు ఇట్లాగే ఉంది అని నిజాన్ని మన మనసులో లోలోలా అనుకుంటాం. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి తొమ్మి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగుడు ముట్టాడ రాలే ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నలుగురు బట్టలల్లో చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి నాయిలో బడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాబి ఓలచ్చ గుమ్మడి తల్లిదానమయ్య మందో ఓలచ్చ గుమ్మడి నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి సెత్త బుట్టలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి కుక్క అట్లా సయ్యకందో ఓలచ్చ గుమ్మడి ఉన్నోలే ఓలచ్చ గుమ్మడి పుట్టకాడ వాడేస్తే ఓలచ్చ గుమ్మడి నాగమ్మ పడగ ఇప్పి ఓలచ్చ గుమ్మడి గురుగు గట్టింది చూడు ఓలచ్చ గుమ్మడి ఊరి గింజ వేసి చూడు ఓలచ్చ గుమ్మడి కొత్తు బిస్కి సంపబోతే ఓలచ్చ గుమ్మడి పెదవులేమో మట్టమొచ్చి ఓలచ్చ గుమ్మడి పులుగు పులుగు లేరమ్మ ఓలచ్చ గుమ్మడి మొగా బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ ఏది చేసే ఓలచ్చ గుమ్మడి మొగా బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ ఏది చేసే ఓలచ్చ గుమ్మడి నిన్ను సెత్త బుట్టలయ్యవోను ఓలచ్చ గుమ్మడి బాయిలో బడయ్య బిడ్డ ఓలచ్చ గుమ్మడి పుట్టకాడ బాడయ్య ఓలచ్చ గుమ్మడి ఒరి గింజ వేసి సంప ఓలచ్చ గుమ్మడి
నిన్ను ఐలమ్మను చేస్తా పొలచ్చ గుమ్మడి, సావిత్రిను చేస్తా పొలచ్చ గుమ్మడి, సమ్మక్కను చేస్తా పొలచ్చ గుమ్మడి, సావిత్రమ్మను చేస్తా పొలచ్చ గుమ్మడి, నిన్ను ఇంద్రమ్మను చేస్తా పొలచ్చ గుమ్మడి, నిన్ను సోనియమ్మను చేస్తా పొలచ్చ గుమ్మడి, నిన్ను ఉమ్మక్కను చేస్తా పొలచ్చ గుమ్మడి, నిన్ను శారదక్కను చేస్తా పొలచ్చ గుమ్మడి, నిన్ను వీరవనితను చేస్తా పొలచ్చ గుమ్మడి, నిన్ను రాణి రుద్రమ్మను చేస్తా పొలచ్చ గుమ్మడి. ఎవ్వరు చెయ్యాలని 47 ముందే 47 ఉండే గద్దరని చెప్పారు. మనమే తయారు చేయాలి మన బిడ్డలని, మన స్త్రీ సమాజాన్ని. తర్వాత గద్దరన్న తెలంగాణ గడ్డ. యాక్చువల్లీ మన తెలంగాణ గడ్డలో ఎందుకు ఇంత జానపదం, పల్లె పదం, ఇంట్లో నుంచి వచ్చిన పాట, ఏ ఇల్లు చూసినా కానీ ఒక ఆట పాట ఒక డప్పుతో మోగుతుందంటే, మన తెలంగాణ హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు 80% ఉంటే, మార్వాడి అండ్ కన్నడ వాళ్ళు దసిపోదమా మనం నడచిపోదమా నడచిపోదమా, మహిళా లోకం కోసం భయనమౌదమా, మనం పోరు చేద్దామా, కలిసిపోదమా మనం నడచిపోదమా నడచిపోదమా, మహిళా లోకం కోసం భయనమౌదమా, మనం పోరు చేద్దామా. ఇందాక నాటకాలలో చూస్తుంటే పాటలు పెట్టాడు. పిల్లలు ఇద్దరు కూర్చొని పరిష్కారం ఏ రకంగా చేద్దాము అనేది నిజమైనటువంటి మహిళా దినోత్సవము. దానికి మీరు 100% న్యాయం చేశారు. ఆ న్యాయం చేసినందుకు ముందుగా ఉమా అక్క గారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ ఫోరం నుండి వారు నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్తూ గారికి, నాగమాంబ గారికి, జగదీష్ గారికి, ఏలూరు శ్రీనివాస్ గారికి, దామోదర్ రెడ్డి గారు, లక్ష్మయ్య గారు, రాజేంద్ర బాబు, భరత్ రెడ్డి, జయభారతి మరియు ఇంకా చాలామంది ఉన్నారు. అందరి పేర్లు ఇక్కడ లేవు కాబట్టి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మాట పెద్ద ఆయన ఇంకో మాట చెప్పారు, ఏ ప్రభుత్వమైనా చల్లగా ఉండాలి అని అంటే ఎన్ని ఆశీస్సులు ఉండాలని. నేనేమంటానంటే ఒక ప్రభుత్వమే కాదు, ఈ సొసైటీలో ఉన్నటువంటి యువకులు చల్లగా ఉండాలి అంటే మీ మార్గదర్శకం అనేది కావాలి. ఆ విషయాన్ని సొసైటీ గమనించే అవసరం ఉన్నది, పాటించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఏ శతాబ్దంలో ఉన్నా ఆ శతాబ్దానికి అనుకూలంగా సమస్యలు అనేవి తప్పకుండా ఉంటున్నాయి. ఇందాక వెన్నెల ఒక పాట పాడి వెళ్ళింది, ఆడపిల్ల పుట్టిందనగానే వడ్ల గింజ వేసి చంపుదామా, బావిలో వేసి చంపుదామా, ఇంకా ఎలా చంపుదాము అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ ఒక తరుణంలో చేసేవాళ్ళు. అప్పుడు ఎందుకు చేసేవాళ్ళు అంటే అప్పుడు ఉన్నటువంటి సమస్యల కోసం అప్పుడు చేశారు. కానీ ఇవాళ కూడా ఇంత చదువుకున్న తర్వాత, ఇంత సమాజంలో అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో కూడా మనకి సమస్య ఎందుకు వస్తూ ఉంది? ఆడపిల్ల పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టింది అని బాధపడేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి వేదిక పైన, ప్రతి చోట, ప్రతి కేటగిరీస్లో ఈ చర్చ అనేది తప్పకుండా జరగాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒకప్పుడేమో మనం అనేవాళ్ళం ఏంటంటే చదువు లేదు కాబట్టి సమస్యలు వస్తున్నాయని. ఇప్పుడు చదువు కూడా ఉంది కదా, చదువులు ఉన్నాగానే ఎందుకు సమస్య వస్తుంది? పోనీ ఆడపిల్లలు సంపాదించడం లేదా అంటే పురుషులతో సమానంగా సంపాదించుతున్నారు, అయినా సమస్య ఎందుకు వస్తుంది? అది నాకు నిజంగా అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా నేను బాధ్యతలు స్వీకరించక ముందు కూడా దాదాపుగా 6.5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు ఒక మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి స్టేట్లో. సో అప్పుడు కూడా అంటే అంత సుదీర్ఘ కాలము ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు నాకు తెలిసైతే ఎవరు కూడా లేరు. ఆ సందర్భంలో కూడా చాలా సమస్యలు నా దృష్టికి వచ్చేవి. అప్పుడేమో అధికారికంగా నేను వాటిని సాల్వ్ చేసే అటువంటి పరిస్థితుల్లో లేను. కానీ ఇవాళ అధికారికంగా వస్తున్నటువంటి సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అని ఆ పరిష్కారాన్ని చూపించేటువంటి స్థానం భగవంతుడు నాకు ఇచ్చాడు. కానీ ఈ సంవత్సరం కూడా కాలేదు, ఇంకా జూలై వస్తే సంవత్సరం అవుతుంది. ఆ పరిస్థితులు చూస్తూ ఉంటే, ఆ
ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటుంటే అసలు మహిళలు అనేవాళ్ళు ఎదిగారా, సమానత్వం అనేది వచ్చిందా, ఆ జెండర్ ఈక్వాలిటీ గురించి ఇంకా మనం పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం థీమ్ కూడా అది జెండర్ ఈక్వాలిటీ గురించి. సో ఆ ఈక్వాలిటీ గురించి పోరాటం చేస్తూ ఈ భూమి ఉన్నంతకాలం ఇదే పరిస్థితి ఉంటుందా అనేటువంటి ఆలోచన నిజంగా చాలా బాధిస్తూ ఉంది. రోజుకి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క చోట ఇదే డొమెస్టిక్ వైలెన్స్ కేస్, 498 కేస్, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న కేస్, లేదంటే లివ్ ఇన్లో లేకపోయినా సరే చదువుకున్న వాళ్ళే ఇద్దరు బాగా సమాజంలో అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే కొంతకాలం ఉండి విడిపోతున్నారు. విడిపోయిన తర్వాత ఒకరు సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఇష్యూ చేసేటువంటి ఇష్యూ, ఇలాంటి కేసెసే ముందుకు వస్తూ ఉంటే అసలు ఎక్కడున్నాము ఏంటి అన్నటువంటి బాధిస్తుంది. వీటన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక వైపు నేను చెప్పినట్టుగా అందరము సమాజంలో చదువుకున్న వాళ్ళమే. ఇవాళ ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంది, మొబైల్ ఉంది. ఒకప్పుడు అంటే ఏదో వాడకొక టీవీ అనేది ఉండేది, కానీ ఇవాళ ఇంటికి ఒక టీవీ కాదు, ప్రతి రూమ్కి ఒక టీవీ అయింది. అంటే మంచి నేర్చుకోవాలంటే మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవాలంటే చెడు నేర్చుకోవడానికి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది.